అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్ ని కలిశారు. ఇసుక మాఫియాని అరికట్టాలని జిల్లా ఎస్పీని కోరామన్నారు. ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకురానున్నారు తీసుకొస్తున్నారన్నారు. ఆ తాడిపత్రి ఇసుక మాఫియా గురించి ఎన్జీటీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణా గురించి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేశామని అడిగినట్లు చెప్పారు. కలిసి వచ్చాను. కేవలం మా దగ్గర జరుగుతున్న ఇసుక మాఫియా గురించి మాట్లాడొచ్చాను. ఏదైతే అరకట్టాలని చెప్పేసి స్ట్రాంగ్గా అడిగొచ్చాను. ఒక స్పెషల్ టీంని తయారు చేయమన్నాను. ఏమైనా వీలైతే స్పెషల్ సీఎల్ ఎవరన్నా వేస్తారేమో అడిగాను. సో చూద్దాం. హామీ ఇచ్చాడు, ఇంక ముందు జరగవని చెప్పి చేస్తానని చెప్పాడు. సో ఐ విల్ వెయిట్ అండ్ సీ మనకు రిజల్ట్ ఏమొస్తుందో. ఒక నెల రోజు నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం, అరికట్టండి అరికట్టండి అని చెప్పి, కానీ ఎవరు స్పందించట్లేదు. సో నాకు తెలియకుండా కూడా నా దగ్గరున్న పిల్లోళ్ళే స్వతహాగా వాళ్ళందుకు వాళ్ళే డీజిల్కి డబ్బులు పెట్టుకొని పోయి లారీలు గిరీలు పట్టుకొని వచ్చి రండి సార్ కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు, రాజీ గమ్మంటాడు. నువ్వు రాజీ అవుతావా లేకపోతే రోజు నిన్ను జైల్లో పెట్టి నేను రోజు పిలిపించాలని స్టేషన్కి అని అడుగుతాడు. మరి అట్లాంటప్పుడు నేను పోయేది అక్కడ స్టేషన్ దగ్గరికి ధర్మమా కాదా మీరే చెప్పండి. అంటే వాళ్ళు చేసే పని కూడా మనం చేసి మనం అప్పగిస్తే కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకోకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేనికి లెక్క చేయకుండా తిరిగి మా పైన కేసులు పెట్టించుకొని మరీ మేము ఆపిన రోజులు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా మేము పక్షంలో ఉన్నాము. ఇసుక దందా అనేది జరగనీయము. నేను సంపాదించుకోలేకన్నా, ఇది నా ఇంటి కోసం చేయలేదు, ప్రజల కోసం పోరాడుతున్నా. నేను ఇక్కడ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నేను దానికంటే చెప్పేసాను. 5 hours వెయిట్ చేస్తాను. మీరు ఎన్నో డ్యూటీ వేసి మీరు ఎక్కడ తరగతులు ఎన్ని రోజులు వచ్చి డ్యూటీ చేస్తున్నారు? ఇందరికి ఎటువంటి ఇష్యూస్ రాలేదు అక్కడ? ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది సార్? అంటే కేసు దురుసుగా మీరు ప్రవర్తించారా లేదంటే?